హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చి కాకరకాయ అండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి, అస్సలు డ్రైగా లేవు, చాలా బాగున్నాయి. దీన్ని మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ నేను కాకరకాయలని ఇలానే వేసినాను. నేను పీల్ కూడా తీయలేదు, డైరెక్ట్ ఇలానే ఇలా ఘాట్లు పెట్టి వేసేసుకుంటున్నాను. అండ్ మీకు కావాలంటే ఇట్లా చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు, నేను చూపిస్తాను. చూసారా, ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా రౌండ్గా పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు, అస్సలు కాకరకాయ తినని వాళ్ళు కొంచెం పొట్టు తీసి చేసుకోండి, బాగుంటుంది. కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, లాతగా ఉన్నాయి కాబట్టి పీల్ తీయాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్కసారి చేసుకొని చూడండి, బాగుంటుంది. ఇది ఫ్రెష్ కోకోనట్ అండి. నేను హాఫ్ కోకోనట్ వేసేసాను దీంట్లో, అండ్ 1 గార్లిక్, ఫుల్ గార్లిక్ వేసాను. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని ఏమీ ఎక్కువ ఉండవు, మన ఇంట్లో వాడే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని బెస్ట్ కాకరకాయ రెసిపీ అనేది. ఒక్కసారి ట్రై చేసుకుంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇదే రెసిపీ చేస్తారు, ఇదే స్టైల్లో చేస్తారు. నచ్చని వాళ్ళకి పెట్టండి, రియల్లీ చాలా లైక్ చేస్తారు. ట్రస్ట్ మీ, మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు చెప్తారు. ఈ రెండింటిని మనం పేస్ట్ చేసుకుందాము. ఫస్ట్ కోకోనట్ అండ్ గార్లిక్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో యూజ్ అయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్ అదండి. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసాను. తర్వాత నేను మస్టర్డ్ సీడ్స్ వేసాను, ఆవాలు 1 స్పూన్ ఆవాలు వేసానండి. తర్వాత దీంట్లో జీలకర్ర యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. జీలకర్ర ఆవాలు వేసానండి దీంట్లో. అండ్ నేను దీంట్లో ఒట్టిమిర్చి వేస్తున్నాను, ఎండుమిర్చి అంటారు, దాంట్లో 3 వేసానండి ఎండుమిర్చి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీంట్లో నేను గార్లిక్ వేస్తున్నాను, పేస్ట్కి కొన్ని పెట్టుకుంటాను, అండ్ దీంట్లో కూడా కొన్ని గార్లిక్ వేసాను, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది దీంట్లో. గార్లిక్ వేసానండి. ఇప్పుడు దీంట్లో కూడా ఒక 1 స్మాల్ది వేసానండి గార్లిక్. ఇవి మంచి వేగాలండి. దీంట్లో నేను ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కాకరకాయలు పెట్టేసుకోవడమే, డైరెక్ట్ దీంట్లో ఇలా పెట్టేస్తే అయిపోతుంది. చిన్న పీసెస్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. కానీ దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ కాకరకాయలు వేసాం కదా, మనం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుందామని. నేను దీనికి కొంచెం పడుతుందండి సాల్ట్, నేను 1 బిగ్ స్పూన్ వేసాను సాల్ట్. అండ్ దీంట్లో పసుపు అండి, నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఒక 1 స్పూను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి దీంట్లో ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేదండి వేయడానికి. ఇప్పుడైతే అది 15 to 20 మినిట్స్ చిన్న మంట మీద మీడియం టు హై ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. కాకరకాయలు సాఫ్ట్ అయిపోతాయి, మంచి ఆయిల్లో మగ్గిపోతాయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను పీనట్ ఆయిల్ యూస్ చేస్తాను అన్నిటికీ కుకింగ్కి. మీరు మీ చాయిస్ అండి, ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టుకొని మనం 15 to 25 మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. మంచిగా లిడ్ పెట్టేసి పెట్టేద్దాం. ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసుకుందామండి. ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఇది అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. హాఫ్ కోకోనట్ వేసాను నేను దీంట్లో, అండ్ 1 గార్లిక్, పీల్ తీసిన గార్లిక్ వేసేస్తున్నాను. 2 కలిపి ఫైన్గా పేస్ట్ చేయాలండి. దీంతోనే టేస్ట్ అండి, కర్రీకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇది పేస్ట్ చేసుకున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో, ఇలా సాఫ్ట్గా అయిపోవాలి.
మంచిగా సాఫ్ట్గా అయిపోయింది, ఎక్కడ కూడా ఏం లేకుండా సాఫ్ట్ బ్లెండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుందాం కాకరకాయలు ఎంతవరకు వచ్చాయో. చూసారు కదండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. బాగా మగ్గాలండి ఇవి, కొంచెం సాఫ్ట్ అవ్వాలి, కొంచెం కాదు బాగానే అవ్వాలి, మగ్గిపోవాలి కాకరకాయలు. ఆ వెల్లుల్లి కూడా మంచిగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి రైస్లో కలుపుకునేటప్పుడు. సేమ్ ఇది పచ్చడి టైప్ అయిపోతుందండి, దగ్గరికి ఫ్రై అయిపోతుంది. అది రైస్లో మిక్స్ చేసుకొని తింటే సూపర్బ్ అండి. ఇది ఇప్పుడు తీసి చూద్దాం. చూసారండి, వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ అయిపోయాయి, ఇవి కూడా మంచి మగ్గిపోయాయి కాకరకాయలు. ఇలా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది మంచిగా స్పూన్తోని. సో ఇది చూసారా ఎంత మంచిగా మగ్గిపోయిందో, మంచిగా ఫ్రై అయిపోయినాయండి కాకరకాయలు. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా అయితే ఒక్కొక్కటి సర్వ్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందని ఇలా చేశాను నేను. చిన్న ముక్కలుగా అయితే మంచిగా మిక్స్ అవుతుంది, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన పీసెస్ అన్నీ మనం మొత్తం తీసేసేయాలండి ప్లేట్లోకి. అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఆ పేస్ట్ని ఫ్రై చేస్తామన్నమాట, అందుకే మనం ఇది తీసేస్తున్నాము. దీంట్లోనే వేసుకుంటే ఏంటంటే ఇంకా కలుపుతుంటే ముక్కలన్నీ విరిగిపోతాయి, సో మనకు పేస్ట్ కూడా మంచిగా వేగదు. సో అందుకే మనం దీంట్లో ఉన్నది మొత్తం మనం తీసేస్తున్నాం ఇప్పుడు. చూసారండి, అంతా తీసేసాము. అండ్ లిటిల్ ఆయిల్ ఉందండి, దీంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ పడుతుంది మళ్ళీ మనకు. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను, 1.5 స్పూన్ పట్టింది నాకు. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కోకోనట్ అండ్ గార్లిక్, ఆ పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో స్పైసెస్ యాడ్ చేద్దాం. ఏం లేదండి, దీంట్లో చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, అంతేనండి. ఇంకేం స్పైసెస్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేటివే, స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటూ ఏమీ లేదు. దాంట్లో ఆల్రెడీ కాకరకాయలో నేను 1.5 స్పూన్ వేసాను కదా, దానికి సరిపడా సాల్ట్ అండ్ ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ నేను వేసినాను. కారం అండి, కారం కూడా మీ అడ్జస్ట్ బట్టి స్పైసీ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మీకు కావాల్సినంత స్పైస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్, అంతే అండి. దీంట్లో ధనియాల పౌడర్ వేయాలి ఇంకొంచెం. ఈ స్పైసెస్ అనేది మీకు సూటబుల్ అయ్యేలాగా చేసుకోవాలండి స్పైసెస్. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది లైట్గా తింటారు, కొంతమంది మిడిల్, అలా మీ స్పైసెస్ని బట్టి. దీంట్లో నేను ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను. దీంట్లో కావాలంటే కొంతమంది ఇలా సాంబార్ పౌడర్ అలాంటివి కూడా యాడ్ చేస్తారు. నాకు ఇలా సింపుల్గా మైల్డ్గానే నచ్చింది ఫ్లేవర్స్. సో నాకు ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అనిపించి నేను వేసాను. మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. అండ్ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎంత పడుతుందో అంతనే వేసుకుంటాము. లేకపోతే సరే పడుతుంది కదా ఎక్కువ అని చెప్పి ఎక్కువ వేస్తే కూడా ఎక్కువ అవుతుంది. మనం ఒక 1 స్పూన్ మిడిల్లో యాడ్ చేసుకుంటుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్. నేను ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మంచిగా కుక్ అయినాయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ఈజీ రెసిపీ అండి, మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి, బట్ మా పిల్లలు కూడా అందరు తింటారు. ఇలా చేస్తే అసలు
వదలకుండా తినేస్తారండి. మా కిడ్స్ కూడా 10 years బిలోనే. సో వాళ్ళకి చాలా ఇష్టం ఇలా చేసే కాకరకాయ, చాలా ఇష్టంతో తింటారు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా చేసి మీరే అలా మిక్స్ చేసి పెట్టండి వాళ్ళకి. మీరే మిక్స్ చేసి మంచిగా మ్యాష్ చేయాలండి కర్రీలో. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. చూసారా మంచిగా మగ్గిపోయి విరిగిపోతున్నాయి కూడా కాకరకాయలు. ఇలా అండి, ఇలా మంచిగా పట్టేసింది. అండ్ స్మాల్ పీసెస్ కూడా బాగా పడుతుందండి మీకు. ఇంకా చూసారు కదండి, మంచి కోటింగ్ అవుతుంది కోకోనట్ అనేది స్మాల్ పీసెస్కి. ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఆ మసాలా కూడా ఇప్పుడు పెద్ద వాటికి కూడా వెళ్ళిపోతుందండి. అండ్ చిన్నవి కూడా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం 15 minutes సిమ్లో పెట్టి వదిలేయాలండి. 10 to 15 minutes సిమ్లో పెట్టి అలానే వదిలేయాలండి. అప్పుడు ఈ మసాలాస్ అన్నీ కాకరకాయకి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీ చాలా బాగుంటుంది. చూసారండి, మంచి అన్నిటికీ మంచిగా కోటింగ్ అయిపోయింది ఇప్పుడే. బట్ మనం ఒక 10 to 15 minutes అలా వదిలేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. క్యాప్ పెట్టి ఒక 10 to 15 minutes మనం సిమ్లో పెట్టి వదిలేయాలండి, చాలా లోలో పెట్టాలి. సో అది అనేది ముక్కలకు పట్టేస్తుంది. సో అయిపోయిందండి కర్రీ, సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి రైస్లో ఇది ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తింటే రియల్లీ చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టమైన వాళ్ళు అస్సలు వదలరండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఫేవరెట్ చేసుకుంటారు. అలాంటి రెసిపీ, వన్ ఆఫ్ ద రెసిపీ అని చెప్పొచ్చు. ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంతే అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది. కాకరకాయలు కాకపోతే కొంచెం లాతగా ఉండాలండి. ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడే చేసుకోండి. ఎక్కువగా ముదురు ఉంటే మంచివి కావు. ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు చేసుకోండి. ఎక్కువగా లాతగా లేనప్పుడు సన్నగా కట్ చేసి చేసుకోండి, బాగుంటుంది. ఇలా పెద్దగా కట్ చేసుకుంటే దానికి అసలు కుక్ అవ్వదు సరిగ్గా, మసాలా కూడా పట్టదు. ఇలా మంచిగా లాతగా ఉన్నాయి అనుకోండి, మీరు డైరెక్ట్ ఇలా పెద్దగా చేసుకోవచ్చు. 1-2 inches పీసెస్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, కాకరకాయ ఫ్రై. ఇదండి కాకరకాయ కోకోనట్ ఫ్రై అండి. రియల్లీ సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ. చూసారా ఎంత మెత్తగా అయిపోయింది, ఫైన్గా కుక్ అయిపోయిందని. ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మొత్తం కాకరకాయ. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక 4 or 5 ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చు, అది కూడా సేమ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది లేదు. అండ్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి రెసిపీ, హెల్త్కి కూడా మంచిది. చాలామంది తినరు కాకరకాయ. ఇలా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిపోతుంది. రియల్లీ చాలా బాగా వచ్చింది. ఇదండి కాకరకాయ కోకోనట్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నైస్ రెసిపీ, హెల్తీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వేడి రైస్లో నేను పెట్టి కలిపి చూపిస్తానండి ఎలా వచ్చిందో. రియల్లీ గుడ్ టేస్ట్ వచ్చింది దీనికి, రైస్కి చూపిస్తాను నేను. హాట్ రైస్ అండి, దీంట్లో మనం కాకరకాయ కర్రీ వేసుకుంటున్నాం ఇప్పుడు. చూసారా పీస్ కూడా వంకాయ పీస్ ఎలా ఉంటుంది, మసాలా వంకాయ అలా ఉంది. రియల్లీ గుడ్ అండి, చాలా మెత్తగా కుక్ అయిపోయిందండి. అదంతసేపు సిమ్లో పెట్టి ఆ ప్రాసెస్ అనేది కొంచెం నిదానంగా చేసుకోవాలండి. కావాలంటే మీరు 1 day బిఫోర్ కూడా చేసుకోవచ్చండి. 1-2 days ఉంటుందండి ఈ కర్రీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 day బిఫోర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుంది కర్రీ. చూసారా ఇలా మంచిగా మిక్స్ అయిపోతుంది పచ్చళ్ళలాగా. హడావిడిగా చేసుకునే ముందు 1 day బిఫోర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ 2 days ఉంటుంది మనకు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినొచ్చు 2 days.
నైస్ రెసిపీ అండి, గుడ్ రెసిపీ. చూసారు కదండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను తిని చూసాను ఇప్పుడు. ఇది కూడా మంచిగా మెత్తగా అయిపోయిందండి పీస్. ఇలా అంటే ఇలా మ్యాష్ అయిపోతుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.